వైద్య రంగానికి అందించిన విశేష కృషికి గాను భారతదేశంలోని 2వ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్తో సత్కరించి సన్మానించబడిన డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డి గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, మీరు ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డు, 2016 సంవత్సరంలో పద్మభూషణ్, 2002 సంవత్సరంలో పద్మశ్రీ లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులతో పాటు బీసీ రాయ్ అవార్డు, మాస్టర్ ఎండోస్కోపిక్ అవార్డు, మాస్టర్స్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రో ఎండాలజీ ఆర్గనైజేషన్ అవార్డు లాంటి అరుదైన విశిష్టమైన అవార్డులు అందుకున్నారు. దేశంలోనే 3 పద్మ అవార్డులతో సత్కరించబడిన ఏకైక వైద్యుడు మీరు. తెలుగు ప్రజలకు మీరు గర్వకారణం డాక్టర్ గారు. ఇన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకోవటంలో మీ యొక్క కృషి గురించి తెలియజేయండి. ఇప్పుడు ఈ అవార్డులు అనేది మాకు అంటే అవార్డుల కోసం పనిచేయము, మామూలుగా మేము చేసిన వర్క్కి రికగ్నిషన్ వల్ల వస్తుందన్నమాట. ఈ 3 అవార్డులు చాలా తక్కువ మంది డాక్టర్లకి ఇస్తారు కాబట్టి నార్మల్గా విభూషణ్ అనేది ఎక్కువ ఆర్టిస్ట్కి, సినిమా యాక్టర్స్కి, పాలిటీషియన్స్ వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. గత 75 సంవత్సరాలుగా ఓన్లీ 14 మంది డాక్టర్లకే ఇచ్చారు పద్మవిభూషణ్. సో ఇది వచ్చిన దానికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ రికగ్నైజింగ్ ద ఎఫర్ట్స్ మాట. ఇది నేను అనుకునేది అవార్డు నాకు ఇచ్చినట్టు కాదు, మా గ్రూప్ అంటే ఏఐజీ హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్లు అందరూ సుమారు 400 మంది పనిచేస్తారు ఏఐజీలో, మా గ్రూప్కి ఇచ్చినట్టు. అదేవిధంగా మా స్పెషాలిటీ గ్యాస్ట్రెంట్రాలజీ అనే స్పెషాలిటీకి రికగ్నిషన్గా ఇచ్చినట్టు నేను భావిస్తున్నాను. ఈ అవార్డు వచ్చిన దానికి గవర్నమెంట్కి చాలా కృతజ్ఞతలు. ఈ అవార్డు వల్ల మా రెస్పాన్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, అదేవిధంగా ఇంకా ఎక్కువ పని చేయాల్సిన అవసరం వస్తుంది. సో దట్ ప్రజలకి ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు. డాక్టర్ గారు, మీ తల్లిదండ్రుల గురించి, మీ విద్యాభ్యాసం గురించి తెలియజేయండి. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టానండి. మా ఫాదరు పెథాలజీ ప్రొఫెసర్, అంటే డాక్టర్ అయినా కానీ పెథాలజీ పేషెంట్స్ చూసేవాళ్ళు కాదు, పెథాలజీ ల్యాబ్స్ చేసేవాళ్ళు. అదేవిధంగా మా మదరు బీఎస్సీ గ్రాడ్యుయేటు. వీళ్ళిద్దరు కూడా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత మా ఫాదరు, మేము 4 మంది బ్రదర్స్ సిస్టర్స్, అంటే ఒక సిస్టరు 2 బ్రదర్స్ మాట. మా సిస్టరు కెమిస్ట్రీ చేసింది ఎంఎస్సి, మా బ్రదర్ ఒకతను ఐఐటికి వెళ్ళి ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు అమెరికాలో నిస్ట్ అనే ఆర్గనైజేషన్లో పెద్ద పొజిషన్లో ఉన్నారు. అదేవిధంగా లాస్ట్ బ్రదరు ఈజ్ అ బ్యాంకర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డెప్యూటీ డైరెక్టర్ చేసి ప్రైవేట్ బ్యాంకింగ్ చేసి ఇప్పుడు రిటైర్ అయిపోయారు. సో మా ఫ్యామిలీలో ఎక్కువ ఎడ్యుకేషన్ పైన ఎంఫసిస్ ఉండేది. మా ఫాదర్ ఎప్పుడు కూడా కొన్ని సోషల్ వాల్యూస్, ఎడ్యుకేషను దీనిపైన ఎక్కువ స్ట్రెస్ చేసేవాళ్ళు. సో అది ఇప్పుడు నాకు అనిపిస్తుంది దానివల్ల చాలా బెనిఫిట్స్ వచ్చాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము ఏం చేసినా కూడా మా ఫాదర్ గురించి, ఇప్పుడు లేరు ఆయన, 90 సంవత్సరాలు ఏజ్లో చనిపోయారు. ఆయన చాలా వరల్డ్ ఫేమస్ పెథాలజిస్ట్. కానీ అంత ఉన్నా కూడా చాలా లోవర్ మిడిల్ క్లాస్ అలా ఉండేవాళ్ళు. ఆయన ఇచ్చిన వాల్యూస్ కానీ సోషల్ సిస్టమ్స్ మాకు చాలా వరకు హెల్ప్ చేసింది అన్నమాట. నేను స్కూలింగ్ చాలా వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాను. అది అయిన తర్వాత ఆంధ్ర కాలేజ్లో ఇంటర్మీడియట్ చేసి కర్నూలు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశాను. ఎంబీబీఎస్ అయిన తర్వాత ఇంటర్నల్ మెడిసిన్ ఎండి అనేది నేను మెడ్రాస్ మెడికల్లో చేశాను. అక్కడి నుంచి నాకు గ్యాస్ట్రెంట్రాలజీ అంటే మన లివరు, ప్యాన్క్రియాస్, ఇంటెస్టైన్కి సంబంధించిన డిజీజ్ పైన చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది 40 సంవత్సరాల క్రితము ఎక్కువ కార్డియాలజీ అందరూ చేసేవాళ్ళు, న్యూరాలజీ. కానీ నాకు అప్పుడు ఇంత స్పెషాలిటీ ఇంపార్టెంట్ కాదు ఆ టైంలో, కానీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పీజీఐ చంద్రకేర్ ఒకటే సీట్ ఉంది అది దేశానికంతా. ఆ సీట్ వచ్చింది, అక్కడ చదివిన తర్వాత వచ్చి ఇక్కడ నిజామ్స్ ఇన్స్టిట్యూట్లో మొట్టమొదటి 6-7 సంవత్సరాలు పనిచేశాను. నిజామ్స్ ఇన్స్టిట్యూట్లో పనిచేసిన తర్వాత మెడినోవా డయాగ్నోస్టిక్స్లో వచ్చి ఇక్కడ 1994లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రెంట్రాలజీ ఎస్టాబ్లిష్ చేశాము. అప్పటి నుంచి గత 30 సంవత్సరాలుగా మెయిన్గా ఈ గ్యాస్ట్రెంట్రాలజీలో చేస్తా. ఈ ఏషియన్ ఇన్స్టిట్యూట్ అనేది ఇప్పుడు 3 అయ్యాయి అన్నమాట, 3 ఇన్స్టిట్యూట్స్ తయారయ్యాయి. ఈ ఏఐజీ గచ్చిబౌలిలో మేము మల్టీ స్పెషాలిటీ అంటే అన్ని 36 స్పెషాలిటీస్ పెట్టామన్నమాట. సుమారు 400 మంది కన్సల్టెంట్ డాక్టర్స్ పనిచేస్తున్నారు. ఇది నా జర్నీ లాస్ట్ 40 years. మీ పుట్టిన ఊరేంటి సార్? నేను విశాఖపట్నంలో పుట్టాను. మొట్టమొదటి పెరుగుదలంతా కూడా విశాఖపట్నంలో ఉండేది, ఫస్ట్ స్కూల్ అంతా కూడా. దాని తర్వాత కొన్ని రోజులు గుంటూరులో మా ఫాదర్ ట్రాన్స్ఫర్ అయ్యారు ప్రొఫెసర్గా, అక్కడ ఉండేవాడిని. గుంటూరులో నుంచి 6 ఏళ్ళ వయసులో నన్ను ఇక్కడ బోర్డింగ్ స్కూల్లో హెచ్పిఎస్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పెట్టారు. అప్పటి నుంచి నా లైఫ్ అంతా కూడా బోర్డింగే అనుకోవచ్చు, ప్రతిసారి బోర్డింగ్ స్కూల్లో ఉండేవాడిని. డాక్టర్ గారు, మనం ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలంటారు?
ఇప్పుడు ఈ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హెల్త్ స్పాన్ అందరూ ఏమంటారంటే లైఫ్ స్పాన్ మనకి ఇంక్రీజ్ అవుతుంది, ఇండియన్స్లో బాగుంది, 73 సంవత్సరాలు యావరేజ్ లైఫ్ స్పాన్. అది ఇంపార్టెంట్ కాదు, ఎన్ని రోజులు బతికాం ఇంపార్టెంట్, ఎంత హెల్తీగా బతికాం దాన్ని హెల్త్ స్పాన్ అంటారు. ఇప్పుడు చూస్తే మన ప్రతి దేశంలో కూడా హెల్త్ స్పాన్ ఈజ్ 10 years లెస్ దెన్ లైఫ్ స్పాన్. అంటే 10 సంవత్సరాలు ఇప్పుడు మనకి హెల్త్ స్పాన్ ఈజ్ 60 years. అంటే హెల్తీగా ఎందుకు మనం బతకటం లేదు అనేది ఆలోచిస్తే 2, 3, 5. ఒకటేమో డయట్, ఆరోగ్యం కరెక్ట్గా ఉండాలి, మనం దాని ప్రకారం తినాలి. రెండోది ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మూడోది ఏమంటే సోషల్ యాక్టివిటీస్, అంటే మనం సోషల్గా నెట్వర్కింగ్ చేసుకొని ఐసోలేటెడ్ ఉండకుండా ఏదో ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు అందరూ ఫేస్ టైమ్స్ అవన్నీ లేకుండా ఒక ఫిజికల్ సోషల్ నెట్వర్కింగ్ అనేది చేయాలన్నమాట. ఈ 3 డయట్, ఎక్సర్సైజ్, సోషల్ నెట్వర్కింగ్ ఇవి ఉంటే డెఫినెట్గా ఆరోగ్యంగా ఉండొచ్చు. సింపుల్ ఫ్యాక్ట్స్, అంటే పెద్ద ఎక్కువ సైన్స్ లేదు దీంట్లో, చాలా సింపుల్ ఫ్యాక్ట్స్. కానీ ఇప్పుడు మన హెక్టిక్ లైఫ్ స్టైల్లో అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్, అదేవిధంగా స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల కొంచెం ఐసోలేటెడ్గా ఉండటం వల్ల హెల్త్ స్పాన్ అనేది బాగా తగ్గిపోయి హెల్తీగా ఉండటం లేదు ప్రజలు. జీర్ణాశయాంతర ప్రేగు, కాలేయం యొక్క వ్యాధులు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది కూడా చాలా ముఖ్యమండి. ఈ ఆన్సర్కి వెళ్ళే ముందు నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, మన హెల్త్ అనేది ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళము, హార్ట్ హెల్తీగా ఉంటే బాగుంటుంది, అదేవిధంగా బ్రెయిన్ హెల్తీగా ఉంటే బాగుంటుంది, కిడ్నీస్ అని అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మనకు తెలిసింది ఏమంటే మన హెల్త్ అంతా కూడా మన జీర్ణాశయం నుంచి వస్తుంది. గట్ హెల్త్ అంటాం దీన్ని, కొత్త టర్మినాలజీ, గట్ హెల్త్. ఈ గట్ హెల్త్ అనేది జీర్ణాశయంలో ఉన్న హెల్త్. ఎందుకంటే మనం తిన్న ఆహారము జీర్ణాశయంలో బాగా డైజెస్ట్ అయ్యి అక్కడి నుంచి బాడీకి న్యూట్రిషన్ వెళ్ళి అన్ని ఆర్గన్స్ పనిచేస్తాయి. ఇప్పుడు మనం తిన్న ఆహారమే సరిగా డైజెస్ట్ కాకపోతే ఈ జీర్ణాశయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే న్యాచురల్లీ హెల్త్ సరిగా ఉండదు. సో గట్ హెల్త్ హెస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. అది ఫస్ట్ పాయింట్. ఇది మనకి చరకా గారు ఫిజిషియన్ ఎప్పుడో చెప్పారు, హిపోక్రటిస్ ఎప్పుడో 2000 సంవత్సరాల కింద చెప్పారు. కానీ ఇప్పుడు రియలైజ్ చేస్తున్నాం రీసెంట్గా. ఈ రియలైజేషన్ కూడా ఎందుకు వచ్చిందంటే మన గట్ హెల్త్ అనేది మన పైన ఉంటుంది, అదేవిధంగా మన ఇంటెస్టైన్లో ఉన్న బ్యాక్టీరియా పైన ఉంటుంది. అంటే మన చిన్న ప్రేగు, పెద్ద ప్రేగులో చాలా బ్యాక్టీరియా ఉంటాయి. బ్యాక్టీరియా, వైరస్, ఫంగై ఉంటుంది. దీన్ని మైక్రోబయం అంటారు. ఇప్పుడు గత 3-4 సంవత్సరాలుగా చాలా రీసెర్చ్ చేశాం దీనిపైన. ఈ రీసెర్చ్లో మనకేం తెలిసిందంటే ఈ గట్ మైక్రోబయామ్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. అంటే మన డైజెషన్ ఎలా జరుగుతుంది, అదేవిధంగా హార్ట్ ఎలా పనిచేస్తుంది, బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా గట్ మైక్రోబయామ్ కంట్రోల్ చేస్తుంది. ఈ గట్ మైక్రోబయామ్, ఈ బ్యాక్టీరియా ఏమంటే కొన్ని సబ్స్టెన్సెస్ని సెక్రీట్ చేస్తాయి. దీన్ని షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాము. అదేవిధంగా కొన్ని అమైనో యాసిడ్స్, ఇవన్నీ కూడా ఈ బ్యాక్టీరియా సెక్రీట్ చేసి బాడీలోకి వెళ్ళి డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్ళటం కానీ, హార్ట్కి వెళ్ళటం కానీ మన హెల్త్ మెయింటైన్ చేస్తుంది. అంటే మనం హెల్త్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ గట్ హెల్త్ మెయింటైన్ చేయాలి. గట్ హెల్త్ మెయింటైన్ చేయాలంటే మనం బ్యాక్టీరియా మెయింటైన్ చేయాలి. మన బాడీలో సుమారు 1000 స్పీసీస్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నాయి, అంటే ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇవన్నీ కూడా బాగా ఉంచాలంటే మనం కరెక్ట్గా ఆహారం తీసుకోవటం, ఎక్సర్సైజ్ చేయటము, స్మోకింగ్, డ్రింక్ చేయకుండా ఉండటం, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అన్నమాట. అప్పుడప్పుడు మనం గట్ బ్యాక్టీరియా కూడా చెక్ చేయవచ్చు, తగ్గిపోయాయా లేదా చెడ్డ బ్యాక్టీరియా వచ్చి. అంటే మన బాడీలో పెద్ద వార్ జరుగుతూ ఉంది, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా. ఈ వార్లో మనకి గుడ్ బ్యాక్టీరియా గెలిస్తే హెల్త్కి మంచిది, బ్యాడ్ బ్యాక్టీరియా గెలిస్తే హెల్త్కి మంచిది కాదు. మేము చూసింది ఏమంటే మా రీసెర్చ్లో ఈ గుడ్ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది మనకి పిల్లలప్పుడే వస్తుంది, చిన్నప్పుడే వస్తుంది. ఎందుకు అంటే డెలివరీ చేస్తున్నాం అనుకోండి, ఈ నార్మల్ డెలివరీ వాళ్ళకి సిజేరియన్ డెలివరీకి చాలా భేదం ఉందన్నమాట. సిజేరియన్ డెలివరీలో పుట్టిన చిల్డ్రన్కి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ. అదేవిధంగా మదర్స్ మిల్క్ 6 నెలల దాకా మదర్స్ మిల్కే తాగితే మంచి బ్యాక్టీరియా వస్తుంది. అదేవిధంగా 6 నెలల లోపల యాంటీబయాటిక్స్ వాడకూడదు చిల్డ్రన్. ఈ 3 మనం చేసామనుకోండి, నార్మల్ డెలివరీ, బ్రెస్ట్ మిల్క్, నో యాంటీబయాటిక్స్, మనకు మంచి బ్యాక్టీరియా వస్తుంది, మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే గట్ హెల్తే కాదు, ఓవరాల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మనం పెరిగేటప్పుడు ఆహారం పైన కూడా మన ఎంఫసిస్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఫైబరు, ఎక్కువ మంచి ప్రోటీన్స్ ఇవి తిని కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ తీసుకోవాలి. అంటే ఉదాహరణంగా రైస్ అనుకోండి, రిఫైన్డ్ రైస్ మంచిది కాదు, మిల్లెట్స్ మంచివి. అదేవిధంగా చూస్తుంటే కొన్ని వెజిటబుల్ ప్రోటీన్స్ కూడా చాలా మంచివి ఉన్నాయి, పప్పుకూరలు, ఇవన్నీ కూడా చాలా మంచిది అన్నమాట.
కొన్ని ప్రోటీన్స్ మంచిది కాదు, అంటే ఈ రెడ్ మీట్ ప్రోటీన్ మంచిది కాదు, ఇటువంటి అవాయిడ్ చేసి. సో హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ డైట్. ఇవన్నీ కాకుండా మేము రీసెంట్గా చూసింది ఏమంటే ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి మంచి గట్ హెల్త్, మంచి బ్యాక్టీరియా, మంచి ఓవరాల్ హెల్త్ కూడా ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏమంటే రోజు కనీసము 24 గంటల్లో మనం 1 గంట సేపు విగరస్ ఫిజికల్ యాక్టివిటీ. చాలామంది అంటారు మేము నడుస్తున్నాం సార్, రోజంతా నడుస్తున్నాము, అది యాక్టివిటీ కాదు. యూ హ్యావ్ టు డూ ట్రైన్ ఫిజికల్ యాక్టివిటీ ఫర్ 1 hour. అది ఏరోబిక్ ఎక్సర్సైజ్ కానీ ఎనరోబిక్ ఎక్సర్సైజ్ కానీ అవన్నీ ఉన్నాయి, కొన్ని ట్రైన్ చేస్తాం మేము, అవి చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తే మనకి మంచి హెల్త్ మెయింటైన్ చేయొచ్చు. డాక్టర్ గారు, పిల్లలు ప్యాకేజ్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు, దానివల్ల వాళ్ళకి జరిగే నష్టాలు ఏమిటి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటాము. అంటే ప్రాసెస్డ్ ఆర్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే దాని డెఫినేషన్ ఏమంటే ఒక ర్యాపర్, అంటే అల్యూమినియం ర్యాపర్లో వచ్చేది ప్రాసెస్డ్ ఆర్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. ఉదాహరణంగా ఈ 2 minute నూడిల్స్, చిప్స్, బిస్కెట్స్, కొన్ని ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్. ఇంతకుముందు మేము ఏమనుకున్నాం అంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్, హ్యాంబర్గర్స్ ఇవి తినటం వల్ల క్యాలరీస్ ఎక్కువ వచ్చి చిల్డ్రన్కి బాగా ఫ్యాటీ ఇది రావటం మంచిది కాదు. కానీ ఇప్పుడు అది మాకు సైన్స్లో ఏం తెలిసిందంటే ఈ క్యాలరీస్ వల్ల కాదు, ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్లో కొన్ని సబ్స్టెన్సెస్ వాడుతుంటారు, అంటే ప్రిజర్వేటివ్స్ అంటాము, కలరింగ్ ఏజెంట్, అంటే బాగా చూడడానికి బాగుండాలా. ప్రిజర్వింగ్ ఏజెంట్ చాలా షెల్ఫ్లో పెడితే కూడా ఒక 6 నెలలకు ఏం చెడిపోకూడదు. ఇవన్నీ చేసి కొంచెం టేస్టీ కూడా చేస్తారు. ఇవన్నీ చేసిన వల్ల కొన్ని కెమికల్స్ వాడతారు. ఈ కెమికల్స్ వల్ల మన గట్లో ఉన్న బ్యాక్టీరియాకు మార్పుడు వచ్చి చెడ్డ బ్యాక్టీరియా ఎక్కువ అవుతున్నాయి. సో అన్ఫార్చునేట్లీ మనకి ఈ కాలంలో చిల్డ్రన్లో ఇది ఎక్కువ వాడుతున్నారు అన్నమాట, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, చిప్స్ కానీ ఇవి కానీ. మన సిటీలో కాకుండా ఊర్లలో కూడా, ఇప్పుడు విలేజ్కి వెళ్తే కూడా విలేజ్లో కూడా ఒక దుకాణంలో మీరు చిప్స్ ప్యాకెట్స్, నూడిల్స్ ప్యాకెట్స్ అవన్నీ ఉంటున్నాయి. ఇది మంచిది కాదు, ఎస్పెషల్లీ చిల్డ్రన్ ఏజ్లో తింటే మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల మన గట్ బ్యాక్టీరియా మార్పుడు వచ్చి ఎక్కువ ఒబేసిటీ రావటం కానీ, ఫ్యాటీ లివర్ రావటం కానీ, లేకపోతే హెల్త్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవటం కానీ జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ మేము ఒక స్టడీ చేసాము, స్కూల్ చిల్డ్రన్లో, గవర్నమెంట్ స్కూల్ కానీ మామూలు స్కూల్స్లో కూడా స్కానింగ్ చేస్తే 40% చిల్డ్రన్లో ఫ్యాటీ లివర్ ఉంది. దీనివల్ల గట్ మైక్రోబయామ్ చెడిపోయి, ఇది మంచిది కాదు. దానివల్ల నా రికమెండేషన్ ఏమంటే స్కూల్ చుట్టూ ఒక 100 yards చుట్టూ ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉండకూడదు. అది పెట్టడం వల్ల చిల్డ్రన్ దానికి అలవాటై వస్తున్నాయి. ఈ వెస్టర్న్ కంట్రీస్లో జరిగింది, దానివల్ల మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. లెసన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మన దేశంలో ఇది రాకూడదు. ఇప్పుడు డాక్టర్ గారు, ఆహారం తీసుకోవటంలో టైమింగ్ కూడా ముఖ్య పాత్ర వహిస్తుందా? ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే దీనికి సర్కేడియన్ రిథమ్ అంటాం. మన బాడీలో యాక్టివిటీస్ అన్నీ ఒక రిథంలో వెళ్తాయి. ఎందుకు వచ్చింది సర్కేడియన్ రిథమ్ అంటే, మనము ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్ రాకముందు మన పూర్వీకులు జంగిల్స్లో ఉండేవాళ్ళు, అక్కడ హంటర్ గ్యాదరర్స్ అంటాం. వాళ్ళు పొద్దున సన్లైట్ వచ్చిన తర్వాత లేసేవాళ్ళు, అప్పుడు ఏదైనా భోజనం చేసేవాళ్ళు, మధ్యాహ్నం చేసేవాళ్ళు, రాత్రిపూట నైట్ అయినప్పుడు ఏమో దొరికేది కాదు, పండుకునేవాళ్ళు. ఈ సర్కేడియన్ రిథమ్ అనేది మనకి ఈ లైఫ్ స్టైల్ వల్ల చేంజ్ అయిపోయింది. ఈ చూసారా, చాలామంది రాత్రి పొద్దున 2 గంటల దాకా లేచి ఉంటాము, ఈ పార్టీయింగ్ చేసుకోవటము, అదేవిధంగా ఈ ఐటీ కావాలేమో వర్క్ లేట్ నైట్ చేయటం చేసి అంతా రివర్స్ అయిపోయింది. ఈ రివర్స్ చేయటం వల్ల మన గట్ బ్యాక్టీరియా కూడా చెడిపోతుంది, ఎందుకంటే వాటికి సర్కేడియన్ రిథమ్ అలవాటు దాని ప్రకారం. సో మనం అది ఫాలో అయితే మంచిది. అంటే పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ బాగా హెవీగా తినాలా, లంచ్ మామూలుగా తినాలా, డిన్నర్ అవాయిడ్ చేస్తే బెటర్. ఇది ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని వినుంటారు మీరు, చాలామంది చేస్తున్నారు. అది కొంతవరకు మంచిది. అంటే రోజుకి 8 గంటలే తినాలి, 16 గంటలు తినకూడదు. జనరల్గా సాయంకాలం 6 గంటల తర్వాత మనం అవాయిడ్ చేస్తే తినటం బెటరు. పొద్దున బ్రేక్ఫాస్ట్ 8 o'clock అలా తినొచ్చు. సో ఈ 14 hours 16 hours మనం రాత్రి పూట సాయంకాలం పూట తినకపోతే మన హెల్త్కి మంచిది మాట చాలా. దిస్ ఈజ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ముఖ్యంగా డాక్టర్ గారు, పిల్లల్ని పట్టించుకునే టైం లేక పేరెంట్స్ వాళ్ళకు ఫోన్లు ఇవ్వటం, ట్యాబ్లు ఇవ్వటం ఇలా చేస్తుంటారు. ఇందాక మీరు అన్నారు శారీరక శ్రమ లేక పెద్దలకు ఇబ్బంది. అలానే పిల్లలకు కూడా ఇటువంటి ఇబ్బందులు ఏర్పడతాయా? ఈ పిల్లలకి ఎక్కువ ఇంకా, ఎందుకంటే ఈ మధ్యన మేము చిన్నప్పుడు, మనందరం కూడా చిన్నప్పుడు స్కూల్ అయిపోగానే బయట ఆడుకునే వాళ్ళము, ఏదో క్రికెట్, ఫుట్బాల్ అందరితో ఆడుకోవటం, ఇచ్చేయటం.
అవన్నీ అలా జరిగేది అన్నమాట. హెల్తీగా ఉండేది. ఇప్పుడు చిల్డ్రన్ స్కూల్ నుంచి రాగానే ఫోన్ల పైన, ట్యాబ్స్ పైన, టీవీ, ఇవన్నీ వాళ్ళు ఏమంటే ఐసోలేట్ అయిపోతున్నారు, అంటే సైకలాజికలీ ఐసోలేట్ అయిపోతున్నారు. సెకండ్, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతూ ఉంది. దీనివల్ల బాడీలో బ్యాక్టీరియా అది చెడిపోతూ ఉంది. ఓవరాల్ హెల్త్ చిల్డ్రన్ ఇప్పుడు చూస్తే డెఫినెట్గా దీనివల్ల బాగా చెడిపోయింది. దానికే మా అడ్వైజ్ ఏమంటే చిల్డ్రన్కి ఫోన్స్ ఇవ్వద్దండి. అసలు వాళ్ళకి 18 ఏళ్ళు వయసు వచ్చిందాక ఫోన్ అవసరం లేదు. ఫోన్ అదేవిధంగా ఈ ట్యాబ్స్ కానీ ఏదైనా ఇచ్చినా కూడా కొన్ని ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ రిస్ట్రిక్టెడ్ టైం పెట్టాలి. నువ్వు ఈరోజు ఇంత అరగంట సేపు లేదా గంట సేపు చూడదు, దానికన్నా ఎక్కువ చూడకూడదు అని స్ట్రిక్ట్గా ఉండాలి పేరెంట్స్. ఇలాగ ఉంటే మనకి డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. డాక్టర్ గారు, మీరు ఎన్నో వైద్య ఆవిష్కరణలు, పరిశోధనలు చేశారు. జిఐ ఎండోస్కోపీలో అత్యంత నైపుణ్యం సాధించారు. దాని గురించి తెలియజేయండి. ఇప్పుడు ఎండోస్కోపీ అనేది కొంతవరకు కొత్త స్పెషాలిటీ అనొచ్చు. మామూలుగా కడుపులో ఏదైనా జబ్బు వచ్చిందండి, అపెండిక్స్ వచ్చింది, గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చాయి, లేకపోతే అల్సర్ వచ్చింది అనుకోండి, మనం ఇంతకుముందు ఓపెన్ సర్జరీ అంటే కడుపు కోసి లోపలికి వెళ్ళి సర్జరీ చేసేవాళ్ళం. అది అసలు లోపల చూడాలంటేనే మనకి ఎక్స్రేలు ఉండేవి, అవి కూడా యాక్యురేట్ కాదు. కానీ నా ఫీల్డ్ ఏమంటే ఎండోస్కోపీ. నేను మా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడే డెవలప్ అయింది ఇది. సో దాంట్లో ఐ వాజ్ ఫార్చునేట్, కొంచెం ఇన్వాల్వ్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎండోస్కోపీస్. ఈ ఎండోస్కోపీ ఏమంటే చిన్న ట్యూబులు ఉంటాయి, సన్న ట్యూబ్, దానికి లైట్ ఉంటుంది, కెమెరా ఉంటుంది. నోటి ద్వారా కానీ రెక్టమ్ ద్వారా కానీ మనం పాస్ చేసి పేగులు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. పేగులకి వెళ్ళొచ్చు, లివర్కి వెళ్ళొచ్చు, ప్యాంక్రియాస్కి. ఇది కెమెరానిచ్చి బయట స్క్రీన్లోకి, టీవీ స్క్రీన్కి పెద్ద పిక్చర్ వస్తుంది లోపల ఉన్నది. ఈ పిక్చర్ చూసుకుంటా మనం డిస్టెంట్ ఆపరేషన్ అంటే క్యాన్సర్ తీసేయటం కానీ, రాళ్ళు తీసేయటం కానీ, అపెండిక్స్ తీయటం ఇవన్నీ చేయొచ్చు మనం, ఆపరేషన్ కట్ చేయకుండా. సో ఇది అయిపోగానే ఎండోస్కోపీ తీసేస్తాము. పేషెంట్కి అసలు హాస్పిటల్ ఉండాల్సిన అవసరమే ఉండదు, వెళ్ళిపోదు. దిస్ ఈస్ కాల్డ్ థెరపెటిక్ ఎండోస్కోపీ. ఇది చాలా పెద్ద రెవల్యూషన్ కడుపు సంబంధించిన జబ్బుల ట్రీట్మెంట్లో. దీంట్లో గత 40 సంవత్సరాలుగా నేను చేసే వర్క్ దీంట్లోనే. డాక్టర్ గారు, పెరోరల్ ఎండోస్కోపీ మమేటమీని పరిచయం చేసిన మొదటి వైద్యులు మీరు. వాటి వివరాలు చెప్పండి. అంటే ఇంతకుముందు ఆహారం తినేటప్పుడు అడుక్కుంటే అకలీసియా కార్డియా జబ్బు వచ్చినప్పుడు సర్జన్స్ ఓపెన్ చేసి దాన్ని తీసి చేసేవాళ్ళు. సో మేము కొత్తగా ఏం డెవలప్ చేసామంటే ఎండోస్కోపీ ద్వారా మనము లోపల బయట నుంచి కట్ చేయకుండా లోపల నుంచే మజిల్ కట్ చేసి ఈ అడ్డు తొలగించాము. దీన్ని పర్ ఓరల్ ఎండోస్కోపిక్ మయాటమీ అంటారు. ప్రపంచంలోనే లార్జెస్ట్ ఎక్స్పీరియన్స్ మన సెంటర్లో ఉంది. సుమారు 10,000 కేసుల పైన చేసాము, అన్నీ సక్సెస్ అయ్యాయి. ఈ కొత్త ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత పేషెంట్స్కి రిలీఫే కాకుండా చాలా సులభంగా జరిగిపోతుంది. ఇంతకుముందు హాస్పిటల్ అడ్మిట్ చేసి 5 రోజుల నుండి కాంప్లికేషన్స్ అన్నీ ఉండేవి. అవన్నీ ఏం లేకుండా పేషెంట్స్ వస్తారు, చేసుకుంటారు, సాయంకాలం కల్లా ఇంటికి వెళ్ళిపోతారు, బాగా అయిపోతుంది అన్నమాట. సో దిస్ ఇస్ ఎ రెవల్యూషన్. ఇలాగే ఈ పోయం లాంటివి చాలా కూడా మేము నోట్స్ అని ఇటువంటి కొత్త కొత్త ఎండోస్కోపిక్ టెక్నిక్స్, టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసాం అన్నమాట. గ్యాస్ట్రో ఎంటాలజిస్టులు ప్రత్యేకంగా ఏం చేస్తారు? గ్యాస్ట్రో ఎంట్రాలజీ అనే సబ్జెక్టు మేము చెప్పినట్టు కార్డియాలజీ, న్యూరాలజీ అయిన తర్వాత డెవలప్ అయింది. ఈ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సబ్జెక్టు మేము గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్కి సంబంధించిన డిజీజ్కి డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తాం. అంటే ఉదాహరణంగా నోటి నుంచి మొదలవుతుంది. మనం తిన్న ఆహారం నోటి ద్వారా ఆహార వాయక అంటాం, యూసోఫేగస్. ఆహార వాయక ద్వారా స్టమక్లోకి వెళ్ళిపోతుంది. స్టమక్ కడుపు నుంచి చిన్న ప్రేగులకి వెళ్తుంది, పెద్ద ప్రేగులకి వెళ్తుంది. ఇవన్నీ కాకుండా ప్యాన్క్రియాస్, లివర్ నుంచి కొన్ని జ్యూస్ వచ్చి డైజెషన్ నుంచి అని. దిస్ ఈజ్ అనటామికల్ ట్రాక్ట్ అన్నమాట. దీంట్లో ఏ జబ్బు వచ్చినా, అల్సర్ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, అబ్స్ట్రక్షన్ వచ్చినా, స్టోన్స్ వచ్చినా మేము ట్రీట్మెంట్ చేసి తొలగిస్తుంటాము. సో లివర్ చెడిపోయింది అనుకోండి, లివర్ ఎందుకు చెడిపోవచ్చు? వైరసెస్ వల్ల చెడిపోవచ్చు, ఆల్కహాల్ వల్ల చెడిపోవచ్చు, ట్రామా వల్ల, అన్నీ కూడా లివర్ చెడిపోవచ్చు. ఇటువంటి లివర్ చెడిపోయిన దానికి మందులు ఇచ్చి బాగా చేస్తాము. అదే ప్యాంక్రియాస్ అనుకోండి, ప్యాంక్రియాస్కు రాళ్ళు రావచ్చు, అబ్స్ట్రక్షన్, షుగర్ వస్తుంది దానివల్ల. అదేవిధంగా డైజెషన్ చెడిపోతుంది. దాన్ని మన ఎండోస్కోపీ ద్వారా ఈ రాళ్ళని తీసేసి కంప్లీట్ బాగా చేస్తామండి. ఇలాగ వివిధ రకాలైన. బట్ మోర్ ఇంపార్టెంట్ ఏమంటే వెస్టర్న్ వరల్డ్లో పెద్ద ప్రేగులో క్యాన్సర్ ఎక్కువ వస్తుంటుంది. ఈ క్యాన్సర్ రాకముందు పాలిప్ అనే వచ్చి క్యాన్సర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 60 years వాళ్ళు కొలనోస్కోపీ ఏం చేసి కనుక్కొని, స్క్రీనింగ్ కొలనోస్కోపీ అంటారు. చాలా పెద్ద ప్రోగ్రామ్ ఇది. మన ఇండియాలో మనకి అంతమంది గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లేరు కాబట్టి చేయటం లేదు. లేకపోతే అది చేసి ముందే క్యాన్సర్ రాకముందే పాలిప్స్ తీసేయవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చేసే ఏరియా. మన దేశంలో ఇప్పుడు కనీసం 4,000 గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, చాలా తక్కువ.
ఇదే జపాన్ అనుకో 20,000 గ్యాస్ట్రెంటాలజిస్ట్ ఉన్నారు వాళ్ళ పాపులేషన్. అమెరికాలో 40,000 మంది ఉన్నారు, మన దగ్గర ఓన్లీ 3,000 4,000. ఎండోస్కోపీ పిత్తవాహిక చికిత్స కోసం ఉపయోగించే మీరు అభివృద్ధి చేసిన నాగి స్టంట్ గురించి తెలియజేయండి. ఈ నాగి స్టెంట్ అనేది నేను 10 సంవత్సరాల క్రితం ఇన్వెంట్ చేశాను. ఇదేమంటే మామూలుగా మా దగ్గర పేషెంట్స్ చాలామంది ప్యాంక్రియాటైటిస్ అంటే ఎక్కువ ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయ్యి చుట్టూ నీరు వచ్చేస్తుంది అనమాట, వాన్ అంటాం దాన్ని. దాంతో వచ్చేవాళ్ళు వాళ్ళకి ఓపెన్ సర్జరీ చేసి తీయటం జరిగేది. సర్జరీ అంటే కాంప్లికేషన్స్ ఉంటాయి, పేషెంట్ చాలా సఫర్ అయ్యారు. నేను అనుకున్నాను ఇలా కాకుండా మనం ఎండోస్కోపీ ద్వారా ఒక స్టెంట్ వేసి తీసేయవచ్చా దీన్ని అని. అప్పుడు స్టెంట్ అనేది కనిపెట్టి ఒక కొరియన్ కంపెనీతో డెవలప్ చేశాను. వాళ్ళు నా పేరు పెట్టారు దానికి, నేను వద్దన్నా కూడా ఒప్పుకోలేదు. నాగి స్టెంట్ అనేది. ఈ నాగి స్టెంట్ తోటి ఎండోస్కోపీ ద్వారా మనము లోపల చీము ఫ్లూయిడ్ అంతా తీసేయవచ్చు ఆపరేషన్ లేకుండా. ఇది కొన్ని లక్షల మందికి ఉపయోగించారు వరల్డ్ అంతా, ఇక్కడే కాకుండా ప్రతి దేశంలో ఇది వాడుతుంటారు. దీనివల్ల ఒక చిన్న రెవల్యూషన్ లాగా సర్జరీలో జరిగి ప్యాంక్రియాస్గా సీరియస్గా ప్యాంక్రియాస్ ఉన్న జబ్బులలో చనిపోయే వాళ్ళు బతుకుతున్నారు అన్నమాట. చాలా బెనిఫిట్ వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యాన్ని అందించడం కోసం సామాజిక దృక్పథంలో ఏషియన్ హెల్త్ కేర్ ఫౌండేషన్ స్థాపించారు. వాటి వివరాలు చెప్పండి. ఇప్పుడు నేను చూసింది ఏమంటే మన ప్రజల్లో 30% ఏదో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. కానీ మన దేశంలో 70% ప్రజలు విలేజెస్లోనే ఊర్లలో ఉంటున్నారు, రాలేరు ఇక్కడికి. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ సోషల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ పెద్ద పెద్ద సిటీస్ హైదరాబాదు అలా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం కష్టం అవుతా ఉంది అన్నమాట. సో నేనేం ఆలోచించానంటే వాళ్ళు ఇక్కడికి వచ్చే బదులు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది కదా. సో ట్రీట్మెంట్ అట్ డోర్ స్టెప్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసి అది ఫ్రీగా చేయాలి. ఎందుకంటే పాపం వాళ్ళ దగ్గర అని ఒక ఏషియన్ హెల్త్ కేర్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాము. లక్లీ మాకు చాలామంది డొనేషన్స్ ఇచ్చారు. పీపుల్ ఆర్ వెరీ కైండ్. చాలా డొనేషన్స్. ఈ డొనేషన్స్తో పాటు మేము ఏం చేసామంటే పెద్ద మొబైల్ హాస్పిటల్, అంటే అంబులెన్స్కి చాలా పెద్దవి, అవి ఒక హాస్పిటల్ లాగా ఉంటుంది కానీ ఆన్ వీల్స్, హాస్పిటల్ ఆన్ వీల్స్, మొబైల్ హాస్పిటల్ అంటే అది తయారు చేశాము. ఈ హాస్పిటల్ ఊర్లోకి వెళ్తాయి, అక్కడ పార్క్ చేసి అక్కడ ఉన్న ప్రజలకి అనౌన్స్ చేస్తాం ఇలాగ వచ్చాము, కడుపు సంబంధించిన డాక్టర్లు వాళ్ళందరూ వచ్చి చెకప్ చేసుకుంటారు. చెకప్ అయిన మా డాక్టర్లు వెళ్తాం, నేను కూడా వెళ్ళేవాడిని వారము చిన్న చిన్న ఊర్లోకి వెళ్ళి అక్కడ చెకప్ చేసి ఎవరికి ఎండోస్కోపీ అవసరమో అల్ట్రాసౌండ్ స్కాన్ చిన్న ఆపరేషన్ అన్నీ ఆ వ్యాన్లో చేసేవాళ్ళము. అలాగే కొంతమంది లక్షల మందికి బెనిఫిట్ అయ్యారు దీనివల్ల. ఇది కంప్లీట్లీ ఫ్రీ, ఎందుకంటే మాకు డోనర్స్ చాలామంది హెల్ప్ చేశారు. ఈ ప్రోగ్రామ్ చేసేటప్పుడు నేను చూసింది ఏమంటే ప్రజలు కూడా పాపం చాలా సఫర్ అవుతున్నారు ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్. వాళ్ళకి యాక్సెస్ లేకుండా అక్కడే ఉండి కొంతమంది చనిపోతున్నారు దీంతో. బట్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్న చాలామంది లైఫ్స్ వీ కెన్ సేవ్ అండ్ చేంజ్ ద లైఫ్స్. నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది మేడం దీనివల్ల. మేము ఇక్కడ చేసే డెవలప్మెంట్ రీసెర్చ్ ఎంత సాటిస్ఫాక్షన్, అంత సాటిస్ఫాక్షన్ ఈ ఊర్లలోకి వెళ్ళి ఫ్రీ ట్రీట్మెంట్ చేయటం వల్ల వచ్చింది మేడం. ఇన్ని సంవత్సరాల మీ జీవన ప్రయాణంలో ఎన్నో అవార్డులు విజయాలు సాధించిన విజయవంతమైన మీ జీవితంలో మీరు అత్యంత సంతోషపడేది ఏ విషయంలో? అఫ్కోర్స్ ఈ అవార్డులన్నీ కూడా మాకేదో బై ప్రోడక్ట్స్ లాగా వర్క్ చేస్తుంటాము. కొన్నిసార్లు రికగ్నైజ్ చేస్తారు, నాకన్నా మంచి పని చేస్తున్న ఉన్నారు కానీ రికగ్నిషన్ రాకపోవచ్చు. సో దిస్ ఈజ్ జస్ట్ అవార్డ్స్ ఆర్ బై ప్రోడక్ట్స్. నాకు మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుందంటే ఒక సీరియస్ పేషెంట్, ఒక చనిపోయే పేషెంట్, ఎస్పెషల్లీ పిల్లల్లో సీరియస్ ప్రాబ్లం ఉండి సాల్వ్ చేసి వాళ్ళని కంప్లీట్గా చనిపోయామని బతికిస్తే అంత సాటిస్ఫాక్షన్ దేంట్లో లేదు. అంటే మా మెడికల్ ప్రొఫెషన్లో అంటే ఒక పెద్ద ఆపర్చునిటీ అండి, వేరే ఏ ప్రొఫెషన్ లేదు. ఒక పేషెంట్, చనిపోయే పేషెంట్ వచ్చి బాగు చేయండి డాక్టర్ అంటే హీఈస్ గివింగ్ హిజ్ లైఫ్ అండ్ ట్రస్ట్ టు అస్. ఇంత ఆపర్చునిటీ దేంట్లో రాదు. ఆ ట్రస్ట్ మేము తీసుకొని దాంతో మనం కృషి చేసి వాళ్ళని బతికిస్తే ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడ దేంట్లో రాదు. డాక్టర్ గారు, మీకు ఇష్టమైన మీ స్నేహితుల గురించి 2 ముక్కలు చెప్పండి. ఈ ప్రొఫెషన్లో స్నేహితులు తక్కువ ఉంటారు, కానీ నాకు స్నేహితులు అఫ్కోర్స్ మా గ్యాస్ట్రోలో ఉన్న వాళ్ళు ఎక్కువ అన్నమాట. ఉదాహరణంగా డాక్టర్ అజయ్ కుమార్ అని మాకు ఢిల్లీలో ఉన్నారు, చాలా మంచి డాక్టర్. ఆయన కూడా చాలా పెద్ద డాక్టరు. ఆయన కానీ అదేవిధంగా ఇక్కడ మన దగ్గర డాక్టర్ జీవీ రావు గారు, మేము ఇద్దరం కలిసి జర్నీ చేశామన్నమాట. నేను స్నేహితులను చూసేది ఏమంటే క్వాలిటీ, వాళ్ళు కూడా సేమ్ మెంటాలిటీ ఉండాలా, సేమ్ కల్చరల్గా సేమ్ అదే ఆలోచించాలా. అలా ఉంటేనే. కానీ చాలా ఎక్కువ మంది లేరు నాకు స్నేహితులు, ఎందుకంటే స్నేహితులు డెవలప్ చేయడానికి టైం తక్కువ. ఉన్న 5-6 మంది చాలా ఫెయిత్ఫుల్ లాయల్గా ఉంటారు.
మేము కనీసము 3-4 నెలలకు ఒకసారి కాన్ఫరెన్స్లో అన్న మీట్ అవుతాము. మీట్ అయ్యి కొంచెం ఫ్రాంక్గా డిస్కషన్ చేసి ఏం చేయాలని నెక్స్ట్ అని చూస్తుంటాం. డాక్టర్ గారు, చివరిగా ఈ మోడర్న్ యుగంలో మనిషి కోల్పోతున్నదేమిటి, వారు నేర్చుకోవాల్సిందేమిటి? నేను అనుకునేది మోడర్న్ విషయంలో మనిషి కోల్పోయేది కల్చర్ అండి. ఎస్పెషలీ ట్రెడిషనల్ కల్చర్. మన కల్చర్ తీసుకోండి, తెలుగు కల్చర్లోనే ఒక ఫ్యామిలీ, ఒక రెస్పెక్టు, జాయింట్ ఫ్యామిలీస్, అందరం కలిసి ఉండాలము, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, అది కంప్లీట్గా పోయింది. ఇప్పుడు అంతా న్యూక్లియర్ అయిపోయి మన చిల్డ్రన్ కూడా కొన్ని రోజుల తర్వాత వేరే వెళ్ళిపోతున్నారు, మనకి రికగ్నైజ్ చేయరు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ లాస్. ఇప్పుడు మనకి లాస్ ఆఫ్ అవర్ కల్చర్ ఇస్ ద గ్రేటెస్ట్ లాస్. అది రావాలంటే కష్టం, ఎందుకంటే మోడర్న్ వరల్డ్లో మళ్ళీ తిరిగి రావాలంటే కష్టము. సో నాకు అదే బాధ అనిపిస్తుంది చాలాసార్లు. మనకున్న చిన్నప్పుడు కొంతవరకు ఉండేది ఇప్పుడు అస్సలు లేదు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ లాస్ ఫర్ అస్. మన దేశంపై టెర్రరిస్టు మూకలు ఎన్నోసార్లు దాడులు జరిపాయి డాక్టర్ గారు. మొన్న జరిగిన విషయంలో 26 మంది అక్కడికక్కడ చనిపోయారు. అప్పుడే పెళ్ళైన ఒక 7 రోజుల్లోనే ఆవిడ భర్తను కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో గౌరవనీయులు భారత ప్రధానమంత్రి మోడీ గారు యుద్ధం ప్రకటించి అత్యంత విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించారు. అందులో విజయవంతం సాధించాం. దేశ ప్రజలంతా తమ హర్షం తెలియజేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? నాకు కూడా అదే అనిపిస్తుంది. ఈ పహల్గామ్ టెర్రర్ చాలా వర్స్ట్ టెర్రర్, అంటే చాలా ఘోరమైన ఇది. అలా చేయటం వాళ్ళు టెర్రరిస్ట్ ఏదో రిలీజియన్ ఏదో అడ్డు పెట్టుకొని చేస్తున్నారు, చాలా తప్పది. దీనికి నేను అనుకునేది మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది అసలు పేరునిచ్చే చూడండి ఎంత బాగా చేశారని పేరునిచ్చేశారు. మన లేడీ సోల్జర్స్ని ఇన్వాల్వ్ చేశారు. చాలా బాగా చాలా బేసిస్ అని డిస్ట్రాయ్ చేశారు పాకిస్తాన్లో. అసలు వాళ్ళు ఒప్పుకోకపోయినా మనకు అందరికి తెలుసు వాళ్ళు చేసినంత టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంతా డెసిమేట్ చేశారు. ఇటువంటి ఆన్సర్ ఇయటం అనేది చాలా ముఖ్యము. నాకు అనిపిస్తుంది మోడీ గారు చేసింది చాలా కరెక్టు. ఎందుకంటే మన ఊరికనే ఉన్నాం అనుకోండి, ఏం చేయకుండా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని టెర్రరిస్ట్ ఏదో రిలీజన్ అనేది పేరు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేసి ప్రజల్లో డివిజన్ తీసుకొస్తున్నారు. ఇది కాకుండా మన ప్రైమ్ మినిస్టర్ గారు కానీ మన ఆర్మీ చేసిన కృషి కూడా మనం చాలా ప్రేస్ చేయాలి. అంటే ఆర్మీ వాళ్ళు ఎంత బ్రేవ్ సోల్జర్స్, వాళ్ళు వెళ్ళి అసలు కంప్లీట్గా యాక్యురేట్గా డిస్ట్రాయ్ చేసి ఈ టెర్రరిస్ట్ బేస్ అన్ని తీసేయటం అనేది చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకోటంటే దీంట్లో ఇంకొక హ్యాపీనెస్ ఏముందంటే మన ఇండియాలో డెవలప్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్, బ్రహ్మోస్ కానీ ఆకాశ్ కానీ కొందరికి హైదరాబాద్లో తయారయ్యాయి. ఇవన్నీ ఇటువంటి ఇండిజినస్ ఎక్విప్మెంట్ తోటి వాళ్ళు అక్కడ చైనా కానీ అమెరికా సపోర్ట్ తోటి వచ్చే ఎక్విప్మెంట్ని డిస్ట్రాయ్ చేయడం అనేది కూడా మనకు చాలా విక్టరీ. ఒక విధంగా చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఇట్స్ ఏ బిగ్ విక్టరీ ఫర్ పీపుల్ ఆఫ్ ఇండియా బై పీపుల్ ఆఫ్ ఇండియా. దీనికి మోడీ గారిని చాలా ప్రేస్ చేయాలి, అంత బ్రేవ్ స్టెప్ తీసుకున్న దానికి. డాక్టర్ గారు, భారత ప్రభుత్వ 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్న డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారు, మీరు మా దేశానికే గర్వకారణం. ముఖ్యంగా తెలుగువారైనందుకు మా తెలుగు ప్రజలకు మరింత గర్వకారణం. మా ఆకాశవాణికి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి.